5 men or 7 women ఎర్న్ ఎంత అంట 5,270 రూపీస్ పర్ డే. హౌ మచ్ 7 men and 13 women ఎర్న్ పర్ డే అంటున్నాడు. ఇక్కడ కాంబినేషన్ చూడమా అమౌంట్ గురించి ఇస్తున్నాడు. 5 men or 7 women ఎర్న్ 5,275 అంటే 5 men ఎంత ఎర్న్ చేస్తున్నట్టు ఎంతమా 5,000. మనం ఫస్ట్ చూడండి ఎంత ఇస్తున్నాడు, కాంబినేషన్ ఏమి ఇచ్చాడు. 5 men అంటే ఏమవుతుంది 5 men 5250 అయితే 1 men ఏమవుతుంది అంటే 1050 ఇంటూ ఎంతమంది కాంబినేషన్ ఇచ్చాడు 7 ఎంత అవుతుంది 7350. ఇది ఓకేనా. నెక్స్ట్ ఎంతమంది ఇస్తున్నాడు 7 women ఎంత ఇస్తున్నాడు 5250 అని అనుకోండి. 1 women ఏమవుతుంది 7 7 40 750 ఇంటూ 13 13 0 13 13 5 65 6 5 13 7 91 97 0 10 11 17,100 ఆన్సర్. ఓకేనా 17,100. ఏమి ఇచ్చాడు 5 men or 8 women can do a piece of work in 12 days. How many days will you take to 2 men and 4 women? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 5 men or 8 women can do a piece of work in 12 days. How many days will take to do 2 men and 4 women to do the same work? ఇక్కడ చూడండి ఫస్ట్ కాంబినేషన్ ఏమి ఇచ్చాడంటే 5 men ఆర్ అంటున్నాడు 8 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ని రోజులు ఇస్తున్నాడు చెప్పండి 12 days ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇన్నర్ మీనింగ్ ఏది అంటే 5 men ఉన్నారు 12 days చేస్తారు అంటే ఒక్కొక్కటి చేసే యూనిట్స్ ఎంత అంటే దాని అర్థం ఏంటంటే 5 men ఒక్కొక్కరు 8 units. ఇంకొక ఇన్నర్ ఏంటంటే 8 women ఒక్కొక్కరు ఎన్ని యూనిట్స్ చేస్తున్నారంటే 5 units చేస్తున్నారు. అలా చేస్తే ఎన్ని రోజులు చేస్తారు అంటే 12 days చేస్తారు. దాని మీనింగ్ అయినా ఇదైనా ఒకటే. ఇది ఓకేనా. ఇది తీసుకుంటే ఇప్పుడు చూడండి టోటల్ వర్క్ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫస్ట్ టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే టోటల్ వర్క్ వచ్చాకనే మన కాంబినేషన్ ఇచ్చాడంటే 5 men ఉంటాడు కాబట్టి 5 ఇంటూ 8 ఇంటూ 12 ఓకేనా. ఇది టోటల్ వర్క్. మనకి ఇప్పుడు ఏమి ఇస్తాడు ఎవరు కాంబినేషన్ చేయాలంట 2 men 4 men అంటే 2 men అంటే 2 men ఒక్కొక్కటి యూజ్ చేస్తాడు 8 అంటే ఎంత 16. ఉమెన్స్ ఎంత మంది ఇచ్చాడు 4 women 4 ఇంటూ 5 20 అంటే టోటల్ ఎంత 36. 12 1 12 3 అంటే ఎంత వస్తుంది 40/3 అంటే ఎంత 13 1/3 days. ఇంతవరకు ఓకేనా. ఇది రియల్ కాన్సెప్ట్. దీన్ని డైరెక్ట్ ఎలా రాసుకోవచ్చు అంటే 5 men ఇచ్చాడు ఆర్ 8 women 12 days ఇచ్చింది. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు 2 men ప్లస్ 4 women కదా ఇదే కదా అడిగింది. ఇమీడియట్గా ఏం చేస్తారంటే 5 ఇంటూ 8 ఇంటూ 12 రాసేసుకోండి. బైమా ఈ క్రాస్కి ఇంటూ చేయండి 16 ఒక 20 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 36 1 3 40/3 13 1/3 అనేది ఆన్సర్. ఓకేనా. 3 men 4 women 43 days అంటున్నాడు. 3 men ఆర్ 4 women ఎంత 43 days. 7 men ప్లస్ 5 women అంటున్నాడు. 3 ఇంటూ 4 ఇంటూ 43 బై 28 ఒక 15 43 కదా వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 days. ఓకేనా వెరీ గుడ్. నెక్స్ట్ దీంట్లో ఏముంటాయంటే కాంబినేషన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే మెన్ ఉమెన్ ఉన్నారు కదా బాయ్ కూడా చేస్తాడు. ఓకే మనం ఇంతవరకు చేసింది ఏంటంటే 2 ఉన్నాయి ఉంటే చేద్దాం లేకుండా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి కాంబినేషన్ 40 men 6 women or 80 children can do a piece of work in 6 months. Then 10 men 10 women and 12 children together do half of the work అంటున్నాడు. కొన్ని జాగ్రత్తగా గమనించండి ఇక్కడ కండిషన్స్ ఏది అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ వాళ్ళు చేసే సగం వర్కే అంటే వచ్చిన ఆన్సర్లో హాఫ్ తీసుకోవాలి. ఎందుకు హాఫ్ ఆఫ్ ద అదే డబల్ వర్క్ అనేది ఏం చేసేవాళ్ళు చెప్పండి ఇంటూ 3 అంటే ఇంటూ 3 ఓకే 1/3 వర్క్ అంటే 1/3 రాసేవాళ్ళు అంటే ఫైనల్ ఆన్సర్కి ఏం చేయాలంటే హాఫ్ రాయాలి. ఇంతవరకు ఓకేనా. కానీ మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్కి ఇక్కడికి డిఫరెంట్ ఏది అంటే చూడండి మనం ఇంతకుముందు తీసుకున్నప్పుడు కాంబినేషన్ 2 ఉన్నాయి కానీ ఇక్కడ ఏముంది చెప్పండి 3వది కూడా ఉంది కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చింది చూడండి 40 men తర్వాత ఏమిస్తాం చెప్పండి ఆర్ 60 men ఆర్ 80 children ఎన్రోల్ చేస్తారంట 6 months. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు 10 men ప్లస్ 10 women ప్లస్ 10 children ఎన్రోల్ చేస్తాడు అంటాడు. ఇది ఓకేనా క్వశ్చన్ ఓకేనా.
ఇక్కడ చూడండి మనకున్న హింట్ ఏది చూడండి, 40 men ఈక్వల్ టు 80 చిల్డ్రన్స్. ఓకేనా, అంటే 1 men దేనికి సమానం చెప్పండి, 40 men ఈక్వల్ టు 80 చిల్డ్రన్స్ అయితే 1 man ఈక్వల్ టు 2 చిల్డ్రన్స్. ఇంతదాకా క్లియర్. ఓకేనా, 1 man ఈక్వల్ టు దేనికి సమానం 2 చిల్డ్రన్స్. అంటే ఇక్కడ చూడండి మెన్ని తీసేద్దాం, అంటే ఎన్నో మంది చిల్డ్రన్స్ ఉన్నట్టు, 1 man ఈక్వల్ టు 2 చిల్డ్రన్స్, 10 men ఈక్వల్ టు 20 చిల్డ్రన్సే కదా, అంతే కదా. 1 man ఈక్వల్ టు 2 చిల్డ్రన్స్ అయితే 10 men ఈక్వల్ టు 20, అంటే 20 ప్లస్ 10 ఎంత, 30 చిల్డ్రన్స్. మన క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే 10 women ప్లస్ 30 చిల్డ్రన్స్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఈ స్టెప్ అర్థమైందా? క్వశ్చన్ ఏముంది చెప్పండి, 10 men ప్లస్ 30 చిల్డ్రన్స్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఉమెన్ చిల్డ్రన్స్ ఉంది కాబట్టి మనం తీసుకునేది కూడా అంతే, ఉమెన్ చిల్డ్రన్స్ మాత్రమే తీసుకుందాం. అంటే ఏమి ఇచ్చాడు చెప్పండి, 60 women అడిగింది ఏం చెప్పండి, హాఫ్ అన్నాడు కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి, 144/13 ఇంటూ 1/2 రాస్తున్నా. ఎందుకు 1/2, హాఫ్ వర్కే కాబట్టి 1 72 అంటే ఎంత 565 7/13 అనేది ఆన్సర్. ఎందుకు రాస్తున్నా, హాఫ్ ఎందుకు తీసుకుంటున్నాం, క్వశ్చన్ ఏమి అడిగాడు, హాఫ్ అడిగాడు. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, అర్థమైంది కదా. ఇదే క్వశ్చన్ చూడండి, మనం మెన్ని ఏం చేసామంటే బాయ్కి కన్వర్ట్ చేసుకున్నాం. అలా కాకుండా మెన్ని దేనికి కన్వర్ట్ చేయొచ్చు, ఉమెన్ కూడా కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే ఉమెన్ని బాయ్లకు కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఒకటి చేద్దాం చూడండి, మనకేమిస్తున్నాడు 10 men ఈక్వల్ టు 60 women కదా, అంటే 40 men ఈక్వల్ టు 60 women. అంటే దాని అర్థం చూడండి ఏమున్నట్టు, 1/5 కదా. ఓకే, అంటే ఒక ఉమెన్ దేనికి సమానం చెప్పండి, 1 manకి 1.5 women. అంటే ఇక్కడ చూడండి 40 men ఉన్నాడు, అంటే 40 men అంటే మీనింగ్ ఏం చెప్పండి, క్వశ్చన్ ఏమి అడిగాడు 40 కాదు 10 men ప్లస్ 10 women ప్లస్ 10 చిల్డ్రన్సే కదా క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్లో ఏమి అడిగాడు అదే కన్వర్ట్ చేస్తాం. అది చూడండి 1 man ఈక్వల్ టు 1.5 women అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు, ఇంటూ 1.5 అయితే 15 women. అంటే క్వశ్చన్ ఏముంది 25 women ప్లస్ 10 children హౌ మెనీ డేస్ అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి, మనకు స్టార్టింగ్లో 60 women ప్లస్ 80 children 6 months. అంటే ఏం తీసుకుంటాము 60 ఇంటూ 80 ఇంటూ 6 బై మా ఎంత 4600 అంటే ఎంత 4600. మనకి ఇందాక కూడా అదే వచ్చేటట్టు చూడండి. హాఫ్ తీసుకుంటాం, ఎందుకు హాఫ్, సగం కాబట్టి 0 క్యాన్స్. ఇక్కడ 15 + 25 ఉమెన్సే ప్లస్ 10 చిల్డ్రన్స్ 600 2000 కదా, 25 8 2000 అంటే ఎంత 26 ఇది అంటే 30. ఓకేనా, కాన్సెప్ట్ ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ మెన్ అయినా కన్వర్ట్ చేసుకుని లేకుంటే ఉమెన్ అయినా చేసేయచ్చు. ఓకేనా, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, 1 men 2 women ఆర్ 3 boys. ఏమి ఇచ్చాడు మా 1 men ఆర్ 2 women ఆర్ 3 boys ఎన్ని రోజులు చేస్తారంట 44 days. అయితే క్వశ్చన్ ఏమడుతున్నాడు 1 men ప్లస్ 1 woman ప్లస్ 1 boy ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. చూడండి మా మెన్ బదులు మనం ఉమెన్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, బాయ్స్కి అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, అదే మన ఇష్టం. దేన్ని కన్వర్ట్ చేద్దాం, బాయ్స్గా కన్వర్ట్ చేసుకోండి. దీని ప్లేస్లో ఏం చేస్తామంటే 3 boys రాసేస్తాం. అంటే ఇప్పుడు ఎంత క్వశ్చన్ ఉన్నట్టు 1 woman ప్లస్ 4 boys ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఉమెన్ బాయ్స్ కాంబినేషనే కదా, అంటే ఏం చేస్తాం చెప్పండి 2 women ఆర్ 3 boys 44 డేసే కదా ఇచ్చింది. అది చూడండి మనం చేసేది 2 ఇంటూ 3 ఇంటూ 44 బై 3 ప్లస్ 8 ఎంత 11 1 11 4 24. అదే ఆన్సర్. ఓకేనా, ఓకే చూడండి లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెంట్ చూడండి. హ్యాండ్ అవుట్ ఉంది క్వశ్చన్ ఇచ్చాడు 18 men ఆర్ 36 boys. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు 18 men ఆర్ 36 boys వర్కింగ్ 6 hours a day కెన్ కంప్లీట్ ఏ ఫీల్డ్ ఇన్ 24 days. ఇన్ హౌ మెనీ డేస్ 24 men అండ్ 24 boys వర్కింగ్ 9 hours a day కదా. ఇక చూడండి మా ఒక పొలాన్ని దున్నుతున్నారంట, ఎంతమంది అంట 18 men ఆర్ 36 boys 6 hours 24 days ఇస్తున్నాడు.
ఇది చూడండి లాస్ట్ క్వశ్చన్కి అంటే మనకి ఇచ్చేదేమో కంప్లీట్ చేయని వర్క్ టైం ఎలా ఉంది చెప్పండి, ఇస్తే అవర్స్ ఇస్తున్నాడు లేకుంటే డేట్స్ ఇస్తున్నాడు, కానీ ఇక్కడ ఏమొస్తున్నాడు అవర్స్ డేట్ ఇచ్చాడు కదా. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఇది చూడండి 24/6 రాసేసేయండి. ఇక చూడండి ఏం చేస్తాను చెప్పండి, మనకేమి ఇచ్చాడు 24 ఉంది 6, 24/6 ఎంత 144. అంటే మన క్వశ్చన్ ఏముంది అంటే 18 men ఆర్ 36 బాయ్స్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అంటే అవర్స్లోకి తీసుకుంటాం. ఎంత అవర్స్ 144 అవర్స్. బై డే రాస్తే మనకి ఏమొస్తుంది అంటే అవర్స్ వస్తుంది, బై అవర్స్ రాస్తే డేస్ వస్తాయి కదా. చూడు 144కి బై 24 డేస్ చేస్తే 6 అవర్స్ వస్తుంది, అదే 6 అవర్స్ చేస్తే 24. అంటే ఇప్పుడు చూడండి మన అవర్లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు 24 men అండ్ 24 బాయ్స్ హౌ మెనీ అవర్స్ ఫైండ్ అవుట్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత బై 9 అవర్స్ రాస్తే మనకు డేస్ లేక వచ్చేస్తుంది అంతే కదా. ఇప్పుడు అవర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం, బై అవర్స్ ఇస్తే మనకి ఏమొస్తుంది డేస్ లేక వస్తుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇది 18 × 36 × 144 బై 24 × 36, నెక్స్ట్ 24 × 18, 24 36 × 24, 24 6 144 ఓకేనా. 24 72 86, నెక్స్ట్ రెండోది 18 × 24 432 నా ఒక 432 6 9 12 96. 6తో కట్ చేద్దామా, 6 6 6 2 6 1 6 6 36 72 అవర్స్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది డేస్ కదా, కాబట్టి బై 9 అవర్స్ రాస్తే ఏమవుతుంది అంటే డేస్ వస్తుంది. ఎన్ని డేస్ 8 డేస్. ఆన్సర్ ఎంత అంటే 8 డేస్. అర్థమైందా? ఇది రాసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈక్వేషన్ పార్ట్ ఏమైందంటే పెద్దగైంది కదా, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక చూడండి ఇక్కడ ఏముందంటే మనం అయితే మెథడ్ అయితే చేసినాం, కానీ క్యాల్కులేషన్ పార్ట్ ఏమవుతుంది చెప్పండి, లెంత్ అవుతుంది కదా. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే తీసేద్దరా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, ఏమి ఇచ్చాడు 18 men ఆర్ 36 బాయ్స్ ఎన్ని రోజులు చేస్తారంట 144 అవర్సే కదా మనకు వచ్చింది. నెక్స్ట్ అడిగింది 24 men ప్లస్ 24 బాయ్స్, ఇదే కదా మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి 18 36 24 24 144 కామన్గా ఏ నెంబర్ మల్టిపుల్ చేస్తుంది, 12తో 18 పోదు కదా, 6 క్లియర్ అక్కడ. అని ఇక్కడ చూడండి 6 3 6 6 6 24 6 4 6 4 ఇంతవరకు ఓకేనా. మనకి ఇప్పుడు చూడండి 3 men ఆర్ 6 బాయ్స్ ఉన్నాడు. అని ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి, 3 × 6 × 24 బై 24 ప్లస్ 12 ఎంత 36 ఇంటూ హెచ్సిఎఫ్ రాసుకోవాలి. హెచ్సిఎఫ్ ఎంత తీసుకున్నాం 6 ఇంటూ మనకి ఎంత చేస్తాం 9 అవర్స్కి అది ఇచ్చింది వాడు 9 రాసేస్తున్నా. ఈ స్టెప్స్ ఓకేనా. అడిగి చూడండి ఏమవుతుంది 6 1 6 6 6 6 క్యాన్సిల్ ఓకేనా. 3 1 3 3 3 1 3 8. ఆన్సర్ ఎంత అంటే 8. అర్థమైందా? మనకు క్యాల్కులేషన్ పార్ట్ ఏం చేస్తున్నామంటే సింప్లిఫై చేసాం రాసుకోండి. మనం ఇంతవరకు తీసుకున్న క్వశ్చన్స్ చూడండి ఆర్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏముంది చెప్పండి, అండ్ 6 men అండ్ 8 బాయ్స్. ఇంతవరకు మనం చేసిన కండిషన్ ఏంటి అంటే ఆర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇస్తాడంటే అండ్ ఉంటుంది. అండ్ ఉన్నప్పుడు మనకు 2 కండిషన్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే టోటల్ వర్క్ కనుక ఫస్ట్ స్టెప్ 3 స్టెప్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంది ఎఫిషియన్సీ. రెండో స్టెప్ ఏంటంటే టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, రెండోది టోటల్ వర్క్, మూడోది వాడికి ఏ క్వశ్చన్ అడిగాడో అది దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎఫిషియన్సీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు 6 men ప్లస్ గమనించండి 8 బాయ్స్ ఎన్రోల్ చేస్తారంట 10 days. రెండోది 26 men ప్లస్ 48 బాయ్స్ ఎన్రోల్ చేస్తారంట 2 days చేస్తారు. ఇదే కదా ఇచ్చింది. ఈ స్టెప్ నుండి మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఏది అంటే ఈ 2 ఇచ్చాడు కదా కండిషన్. దీనిలోంచి మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కనుక్కుంటాం. అంటే మెన్ ఎఫిషియన్సీ బాయ్ది ఎంత క్లియర్ ఓకేనా. అంటే ఉమెన్ ఉంటే ఉమెన్ అని తీసుకుంటాం. ఇలా చేయాల్సింది ఫస్ట్ చూడండి. అంటే 10 × 6 ఎంత, ఇక్కడ మెన్ రాసుకున్నా ఇక్కడేమో బాయ్ రాస్తున్నా. 10 × 6 ఎంత 60. నెక్స్ట్ 10 × 8 80. ఈ స్టెప్ ఓకేనా. నెక్స్ట్ 2 × 26 52, 2 × 48 96. ఇక్కడ యారో మార్క్ గమనించండి ఒకటి అప్ ఉంటే డౌన్ ఉంటుంది. అంటే ఒకటి పెద్ద వాల్యూ ఉంటే కిందకి డౌట్గా దానికి ఆపోజిట్ వాల్యూలో చిన్న ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ఎలా ఉన్నట్టు చెప్పండి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత 8, వీటి మధ్య ఎంత 16. అయితే 1:16
2 అంటే 1 men ఈక్వల్ టు 2 women అని అర్థం. 1 men ఈక్వల్ టు 2 men అంటే ఎఫిషియన్సీ ఎలా ఉన్నట్టు బాయ్స్ మన్ కదా, బాయ్స్ అంటే ఎఫిషియన్సీ ఎలా ఉన్నట్టు మెన్ ఏమో 2 యూనిట్స్ చేస్తే బాయ్ ఏమో ఒకటి చేసినట్టు. ఇది క్వశ్చన్ ఇంతవరకు ఓకేనా. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇది చేసాం ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు రెండో స్టెప్ ఏది అంటే టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే ఇదేం తీసుకోవచ్చు ఇదేం తీసుకోవచ్చు. ఫస్ట్ తీసుకుందామా, చూడండి టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే 6 ఒక్కొక్కటి ఎన్ని యూనిట్ చేస్తాడు 2 యూనిట్సే కదా. మెన్ 6 men ఉన్నారు, ఒక్కొక్కరు ఎన్ని యూనిట్ చేస్తారు 2 యూనిట్స్ ప్లస్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు 8. అలా ఎన్ని రోజులు చేశారు 10 days కదమ్మా. అంటే 6 × 2 ఎంత 12 + 8 ఎంత 20 × 10 అనేది టోటల్ వర్క్. ఇది ఓకేనా. రెండు స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ ఏమో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం, రెండో దాంట్లో టోటల్ వర్క్ పై. ఇప్పుడు మనకి ఏమడుతున్నాడు కాంబినేషన్ చూడండి 15 men ప్లస్ 20 boys మా అంటే × 2 ఓకేనా. 30 + 20 ఎంత 50 by 50 రాస్తున్నాం ఈ స్టెప్ ఓకేనా. ఎందుకు వాళ్ళు అడిగింది అదే కదా కాంబినేషన్. ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం, రెండో స్టెప్ ఏమో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం, మూడోసారి ఏం చేస్తాం చెప్పండి వాడు ఏ కాంబినేషన్ అడిగాడు అది రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 1s 4s ఆన్సర్ ఎంత అంటే 4 days కంప్లీట్ అవుతుంది. ఒకసారి రాసుకొని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అందరికీ అర్థమైంది కదమ్మా. దీంట్లో ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనము 3 steps చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పండి ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, రెండోది టోటల్ వర్క్, మూడోది వాడు ఏ క్వశ్చన్ అడిగాడో ఆ కాంబినేషన్కి వెళ్ళిపోతాం. ఓకే ఫస్ట్ చూడండి ఇది ఏం చేస్తాము ఇన్ని స్టెప్స్ ఏం అవసరం లేదు. చూడండి ఫస్ట్ ఏమో చెప్పడానికి చూడండి క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మెన్ను బాయ్ కదా మీరు రాసుకోవాల్సింది. ఫస్ట్ ఏం చేస్తాడంటే 10 × 6 60 రాసేసేయండి. 10 × 8 ఎంత 80. నెక్స్ట్ 2 × 26 52, 2 × 4 96. మరి ద డిఫరెంట్ 8 16 1:2 అంటే మెన్కి ఏమో ఇది తీసుకుంటాం, ఉమెన్కి బాయ్కి ఏమో ఇది తీసుకుంటాం. ఓకే ఎఫిషియన్సీ రేషియో. ఓకే నెక్స్ట్ స్టెప్ ఏమి ఇస్తున్నాడు మనకు టోటల్ వర్క్ అంటే ఏం తీసుకుంటాం అంటే ఇది తీసేసుకుందాం. అంటే 6 × 2 + 8 × 1 ఇంటూ ఎన్ని రోజు చేస్తున్నారు 10 days. అంటే ఇక్కడ చూడండి 12 + 8 ఎంత అంటే 20 × 10 బై అడిగిన కాంబినేషన్కి ఏం చేస్తుంది చెప్పండి × 2 × 1 అంటే 30 + 20 ఎంత ఏదిమా 20 × 2 కాదు కదా బాయ్ చేసేది 1 యూనిటే కదా. బాయ్ చేసే యూనిట్స్ ఎన్నిమా 1 యూనిట్ కాబట్టి 1 రాస్తుంది. ఓకే బై 50 రాస్తే ఎంత అంటే 4 అని అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు సేమ్ మోడల్. ఇక్కడ చూడండి 6 ఇచ్చాడా. ఇది వచ్చిన ఆన్సర్కి ఏం చేస్తాను చెప్పండి × 2 చేయాలంతే. వచ్చిన ఆన్సర్కి ఏం చేస్తారు 4 men or 6 women can do a piece of work in 12 days in working 7 hours. అంటే ఏం రాసుకుంటాం 4 men or 6 women 12 7s 84 రాసేస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 10 men + 3 women 8 hours. 8 hours పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి 4 × 6 × 84 బై 60 + 12 ఎంత 72 × 2 రాస్తున్నా. ఎందుకు × 2 ఇంతకుముందు చేసిన కన్నా ట్వైస్ వర్క్ ఉంది. ఇంటూ మనకు వచ్చే అవర్ దేని చేస్తాము అంటే 8 hours ఇచ్చాడు కాబట్టి 8 hours వేస్తే మనకి ఏమొస్తుంది అంటే డే వస్తుంది. 12 6 12 7s 6 6 క్యాన్సిల్ 1s ఆన్సర్ ఎంత అంటే 7 అనేది ఆన్సర్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎందుకు 2 వేసాము ఇక్కడ ఎందుకు 8 వేసాము. 2 ఎందుకు వేసామంటే వర్క్ ట్వైస్ యాజ్ లార్జ్ అన్నాడు. అంటే ఇంతకుముందు చేసిన కన్నా రెట్టింపు వర్క్ కాబట్టి ఇక్కడ 2 రాశాను. ఇక్కడ 8 ఎందుకు రాశాను 8 hours వర్క్ చేస్తున్నాను కాబట్టి డేస్ కావాలంటే 8 రాశాను. ఓకేనా. నెక్స్ట్ వన్ చేస్తారనుకుంటా 6 అండ్ ఎక్కడొచ్చింది ఫస్ట్లో 6 ఉంటుందమ్మా తర్వాత అన్నే ఉంటుంది. మనం చేసే క్వశ్చన్లో ప్రతి ఒక్కటి కింద 6 ఉండదు. పైన ఏమో 6 ఉంటుంది కిందేమో అన్నే ఉంటుంది. గమనించండి 3 men అన్నాడు అంటే 3 × 7 × 32 బై మా 15 49 49 అంటే ఎంతమా 64 1s 2s ట్వైస్ అన్నాడు కాబట్టి × 2 ఎంత 21. 3 men అండ్ 19th పేజీలో 13th 1 పేజీ నెంబర్ 19లో 13th 1
క్వశ్చన్ చూడండి, 3 men and 4 boys can complete a piece of work in 12 days. 4 men and 3 boys can do the same work in 10 days. Then 2 men and 3 boys finish the work. అంటున్నప్పుడు మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత టోటల్ వర్క్, మూడోది వాళ్ళు అడిగిన దానికి వెళ్తాం. ఫస్ట్ చూడండి ఏం చేస్తాను చెప్పండి, డైరెక్ట్ రాద్దురా. ఇక్కడ మెన్ రాసుకోండి, తర్వాత ఏం రాసుకోండి, బాయ్ రాసుకోండి. 12 3s 36, 12 4s 48. ఈ స్టెప్ ఓకేనా అందరికీ? నెక్స్ట్ స్టెప్ చూడండి ఏం చేస్తాను చెప్పండి, 10 into 4 ఎంత, 40, 10 into 3 30. యారో మార్క్ చూడండి మా, ఇలా ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. రెండు కూడా డౌట్ ఉన్నా, రెండు కూడా అప్పు ఉన్నా ఏం చేస్తాను చెప్పండి, కెనాట్ బి డెటర్మెంట్కి వెళ్ళిపోండి. ఇలా ఉందనుకోండి, అప్పు యారో ఒకటి డౌన్, అప్పు ఉందనుకోండి, దీనికి ఉందంటే దాని ఆపోజిట్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా రెండు కూడా అప్పు ఉన్నా, రెండు కూడా డౌన్ ఉన్నా, క్వశ్చన్ రాంగ్ ఉన్నట్టే, కాబట్టి ఏం చేయక్కర్లా. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ చూడండి ఎంత ఉంది, 4, డిఫరెంట్ ఎంత 18, అంటే 2:9. ఓకేనా, అంటే మెన్ యొక్క యూనిట్స్ ఎన్ని, 9 యూనిట్స్ చేస్తున్నట్టు, బాయ్ ఎన్ని చేస్తున్నట్టు 2. ఇది ఓకేనా స్టెప్? అంటే ఇప్పుడు ఇమీడియట్గా టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది తీసుకుందాం. అంటే 3 men అంటే 3 into 9 ప్లస్ 4 into 2, అలా ఎన్ని రోజులు చేస్తున్నారు, 12 days. ఇక్కడ ఎంత వాల్యూ వస్తుందో ఇది చేసిన అంతే వాల్యూ వస్తుంది. ఇది చూడండి, 4 into 9 ప్లస్ 3 into 2 into 10 days చేసిన అదే వస్తుంది. ఇదిమా ఆన్సర్. ఓకే, ఇది చూడండి ఏమవుతుంది, 3 9s ఎంత, 27 ప్లస్ 8 యాడ్ చేసి ఎంత, 35 into 12 60, 410. ఇక్కడ 410 వచ్చిందా, అక్కడ కూడా 410 వస్తుంది చూడండి. 4 9s ఎంత, 36 ప్లస్ 6 ఎంత, 42, 42 into 10 ఎంత, 420. ఇక్కడ కూడా 420 రావాలి చూడండి, 420. ఇక్కడే యూనిట్స్ అక్కడైనా ఒకటే వస్తాయి. ఇప్పుడు చూడండి యూనిట్స్ టోటల్ యూనిట్ 420. మనకు అడిగిన కాంబినేషన్ చూడండి, 2 men and 3 boys అంటే 2 into 9 ఎంత, 18 ప్లస్ 3 into 2 ఎంత, 6 యాడ్ చేసి ఎంత పోతుందో, 6 70 6 4 17 1/2 అనేది ఆన్సర్. అర్థమైందా? వెరీ గుడ్, రాసేసుకోండి. ఓకేనా, క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా గమనించండి. ఎలా తీసుకుంటామంటే ఏ అండ్ బి కెన్ టుగెదర్ ఫినిష్ వర్క్ ఇన్ 30 days. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంట, 30 రోజులు చేస్తారంట. దే వర్క్డ్ టుగెదర్ ఇన్ 20 days. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంట, 20 days చేశారంట. బి లెఫ్ట్, అద్దరు పని చేసిన తర్వాత 20 రోజుల తర్వాత బి లెఫ్ట్ చేశాడు. ఆఫ్టర్ అనదర్ 20 days ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద జాబ్ అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే ఒక పనిని 30 days చేస్తారు మాట. దాని అర్థం చూడండి, మీరే ఒక పని చేస్తున్నారు మా, మీరు ఒక పనిని 30 రోజులు పూర్తి చేస్తుంటే రోజుకు ఎన్ని చేస్తున్నట్టు, 1 యూనిట్ చేస్తున్నట్టే కదా. ఇద్దరు కలిసి ఒక 30 రోజులు చేస్తున్నట్టే రోజుకి ఎన్ని యూనిట్ చేస్తున్నట్టు, 1 యూనిట్ కదా. అంటే టోటల్ వర్క్ చూడండి మా 30 యూనిట్స్ ఉన్నట్టే కదా. ఈ స్టెప్ అర్థమైందా? 20 రోజులు అయిపోయింది అంటే రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నట్టు చెప్పండి. 30 - 20 ఎంత, 10 యూనిట్స్ ఉన్నట్టే కదా. అంటే చూడండి ఇంతవరకు ఓకేనా. అంటే 10/30 యూనిట్స్ చేయడానికి వాడికి ఎన్ని రోజులు పట్టింది, 20 days పట్టింది. అంటే 10 యూనిట్స్ చేయడానికి 20 days అయితే 30 యూనిట్స్కి ఎన్ని రోజులు అంటున్నాడు. క్యాన్సిల్ ఓకేనా. 1 యూనిట్ చేయడానికి 20 days అయితే 3 యూనిట్స్కి ఎంత అంటే 3/1 into 20 ఎంత అంటే 60 days పడుతుంది. ఇది ఎవరికి, ఏకి. ఇన్ కేసు బి అడిగింటే ఏ ప్లస్ బి కలిసి ఇద్దరు ఎన్ని రోజులు చేస్తారు ఆ వర్క్ని, 30 days కదమ్మా. అంటే బి అడిగింటే, ఇన్ కేసు బి అడిగింటే ఏం చేస్తామంటే 30 into 60 డిఫరెంట్ ఎంత, 30. ఆన్సర్ వాడు కూడా ఎన్ని రోజులు చేస్తారంటే 60 days. వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ సమానంగా ఉన్నట్టు. ఇది అర్థమైందా? చూడండి 30 యూనిట్స్ అనుకుంటున్నా, దాంట్లో 20 అయిపోయినాయి. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు, 10/30 రిమైనింగ్ వర్క్. 10/30కి 20 days అయితే టోటల్ వర్క్కి ఎంత అంటే 1 యూనిట్కి 20 days అయితే 3 యూనిట్స్కి ఎంత. ఇప్పటికి ఆన్సర్ ఎంత అంటే ఇదే, ఇంత ఆన్సర్ 60. ఇన్ కేసు బి అడిగింటే ఇది చేసేవాళ్ళం. చూడండి మనం ఆల్రెడీ చేసిన ఆఫ్టర్ బిఫోర్ కాన్సెప్టే. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ABC can complete a work in 10, 12, 15 days respectively. They started the work together, but A left the work before 5 days of its completion. B also left the work 2 days after A left. In how many days was the work completed? ఉందా మా క్వశ్చన్? సేమ్ అదే దాంట్లో 9th one. ఇక్కడ చూడమ్మా మీరు వచ్చారో లేదో, ఆఫ్టర్ బిఫోర్ అంటే ఆఫ్టర్ ఉన్నప్పుడు మైనస్ తీసుకుంటాం, బిఫోర్ ఉన్నప్పుడు ప్లస్ చేసి. ఈ కాన్సెప్ట్ ఏం లేదు మా, ఉన్న పర్సన్స్ అందరూ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్టర్ ఉన్నప్పుడు మైనస్, బిఫోర్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోవడం. డినామినేటర్ వాల్యూ వేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ప్లస్ వేస్తాం. మనకు వచ్చే ఆన్సర్ టోటల్ వర్క్ అయితే ఈ 4 కండిషన్స్ ఉంటాయి.
ఇప్పుడు చూడండి ఏమి ఇస్తాడు క్వశ్చన్, ఏ ఎన్రోల్ చేస్తాడంట 10 days, బి ఎంత 12, సి ఎంత 15. ఇక చూడండి ఏ లెఫ్ట్ ద బిఫోర్ 5 days అన్నాడు, అంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే +5 ఓకేనా. బి ఎప్పుడు వెళ్తున్నాడంట, బి ఆల్సో లెఫ్ట్ ద వర్క్ 2 days ఆఫ్టర్ అంటున్నాడు. ఏ వెళ్ళిన తర్వాత 2 రోజులు అంటే దాని అర్థం చూడండి వీడు ఎన్ని రోజులు ఉన్నట్టు 3 days ఉన్నట్టు అంతే కదా. మా బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ 5 days అంటే వాడి తర్వాత ఒక 2 రోజులు వర్క్ చేస్తాడంటే వాడు 3 రోజులు బిఫోర్ వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు చూడండి అన్ని ప్లస్ వాల్యూవే కదా. ఎల్సిఎం ఎంత అంటే 60, 6 times పోతుంది, 5 times 4 times +30. ఇది ఓకేనా. ఎక్కడిది +30, 5 6 దా +15 యాడ్ చేసి ఎంత 45, అంటే +45 యాడ్ చేసి ఎంత 105 బై మా మొత్తం వాల్యూస్ వేయాలి ఎందుకంటే అన్నీ కూడా ప్లస్సే కదా. యాడ్ చేయండి 15, 1 7. వచ్చిన ఆన్సర్ ఏది అంటే టోటల్ వర్క్ ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే 7. ఈ మోడల్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ అడగడు ఎందుకంటే రిమైనింగ్ 5 days కదా వాడు చేసి వెళ్ళింది. ఓకే, ఈ మోడల్ ఉన్నప్పుడు రిమైనింగ్ వర్క్ అని ఉండదు, టోటల్ వర్క్ మాత్రం అడుగుతాడు. ఆన్సర్ ఎంత అంటే 7 days. ఓకేనా, రాసుకోండి. ఇక్కడ చూడండి ఏమిస్తాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days and 40 days రెస్పెక్టివ్లీ. దే బిగన్ టు ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్ అండ్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 days. టోటల్ వర్క్ కాదు, రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేశాడంట 23 days. అయితే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఆఫ్ ద స్టార్ట్ ద వర్క్ ఏ లీవ్, ఏ వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులకి వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఏబి ఇండివిజువల్ ఇచ్చాడు. ఏ అనేవాడు ఎన్రోల్ చేస్తాడంటే 45 days చేస్తాడంట, బి ఎన్రోల్ చేస్తాడు 40 days. ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశాడు, తర్వాత సమ్ డేస్ తర్వాత వెళ్ళిపోయాడు. వాడు ఎన్ని రోజులకి వెళ్ళాడు తెలియదు, కానీ బి కంప్లీట్ చేసింది, రిమైనింగ్ వర్క్ ఎన్రోల్ చేశాడు 23 days. అయితే క్వశ్చన్ ఏమిడుతున్నాడు అంటే ఏ ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా. ఇక్కడ చూడండి ఏ ఎన్రోల్ చేస్తాడంటే ఆ వర్క్ని 45 days, బి ఎన్రోల్ చేస్తాడు 40 days. ఇంత దాకా ఓకేనా. ఇక్కడ చూడండి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశాడు, రిమైనింగ్ వర్క్ బి ఎన్రోల్ కంప్లీట్ చేశాడు 23 days. అంటే బి చూడండి టోటల్ వర్క్ 40 units ఉంటే 23 days ఒక్కడే పూర్తి చేశాడు. అంటే బి 23 units ఒక్కడే కంప్లీట్ చేస్తుంటే బి ఒక్కడే, అంటే ఏ ప్లస్ బి కలిసి ఎన్ని యూనిట్స్ చేసినట్టు 17. ఓకేనా, చూడమ్మా 23 + 17 యాడ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి 40 కదా. అంటే స్టార్టింగ్ వర్క్ చేసింది 17 units కదా, అంటే టోటల్ వర్క్ ఎంత ఉన్నట్టు 17/40. ఓకేనా, స్టార్టింగ్లో వర్క్ మా టోటల్ 40 units, 40 unitsలో టోటల్ ఇవే అనుకుంటున్నా. టోటల్ యూనిట్స్ 40 అనుకుంటే 23 ఎవరు చేశాడు, బి చేశాడు. అంటే స్టార్టింగ్లో ఇద్దరు చేసింది ఎంత 17/40 కదా. ఈ వర్క్ చూడండి ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఏ ప్లస్ బి చేశారు కాబట్టి ఏం రాస్తుంది చెప్పండి 45 × 40/85. ఓకేనా, ఇదే కదా వాళ్ళు ఇదే స్టార్టింగ్లో చేసింది. అంటే వస్తుందమ్మా 17 1 17 5 40 క్యాన్సల్ 5 1 5 9. అంటే స్టార్టింగ్లో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు 9 days చేశారు. ఓకే, అర్థమైందా. ఇది రాసుకోండి, ఇంకో మోడల్ కూడా చెప్తారు. ఇదే ఇంకోసారి చెప్పాలా. ఏ బి ఇద్దరు ఉన్నారు, ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు 45 days. ఏ అనే వ్యక్తి 45 days చేస్తుంటే దాని అర్థం ప్రతిరోజు ఒక యూనిట్ చేస్తున్నట్టే కదా వాడు. బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు 40 చేస్తుంటే ప్రతిరోజు ఒక యూనిట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి చేశారు, ఎన్ని రోజులు చేశారో తెలియదు, కానీ రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజులు చేశాడు 23 days కదా. అంటే నేను ఇదే తీసుకుంటున్నా, టోటల్ వర్క్ 40 days చేస్తే రిమైనింగ్ వర్క్ 23 days చేశాడంటే స్టార్టింగ్ వర్క్ ఎంత ఉన్నట్టు వీటి మీద డిఫరెంటే కదా 17/40. ఈ వర్క్ చేసింది ఏ ప్లస్ బి కాబట్టి ఏం రాస్తున్నాను అంటే 45 × 40/85. ఏ × బి/a + బి తీస్తున్నా. 40 క్యాన్సల్ అక్కడ 1 5 5 1 5 9. ఆన్సర్ ఎంత అంటే 9 days. ఇది రాసుకోండి, ఎల్సిఎం కూడా చేద్దాం. ఇది ఎల్సిఎం చేద్దామా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ ఎన్రోల్ చేస్తాడంట ఏ 45 days చేస్తాడు, బి ఎన్రోల్ చేస్తాడు 40 days. ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి 45 × 40 డిఫరెంట్ ఎంత 5 1 5 9 360. ఓకేనా, ఎల్సిఎం ఎంత 360. అంటే ఎన్నిసార్లు అవుతుంది చెప్పండి, ఇది 8 times, ఇది ఎన్నిసార్లు 9 times. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు, సమ్ డేస్ చేశారు, కానీ తర్వాత ఏమేమి చెప్పండి రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజులు కంప్లీట్ చేశాడు 23 days. అంటే 9 × 23 9 3 27 18 207. ఓకేనా,
207 బి ఒక్కడే చేశాడు, అంటే రిమైనింగ్ వర్క్ ఎంత చెప్పండి, 3 5 153 వర్క్ ఉంది. ఇది ఎవరు చేసింది, ఏ ప్లస్ బి కదా, అంటే ఇద్దరు కలిసి ఏం చేస్తారు చెప్పండి, 17 1 17 9, అంటే ఇద్దరు కలిసి స్టార్టింగ్లో ఎన్నో చేశారంటే 9 days. ఓకేనా, ఇది ఇక్కడ ఏం చేసామంటే ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకున్నప్పుడు 360 వచ్చింది. 360లో బి ఒక్కడే 207 చేస్తే రిమైనింగ్ వరకు 153, వాళ్ళిద్దరు కలిసి చేసింది. కాబట్టి ఇక్కడ ఏం చేశాను అంటే 8 + 9, ఇది ఏది, ఇది బి. ఓకేనా, రాసుకో. ఇద్దరు ఉన్నప్పుడు మనం ఎల్సిఎంకి వెళ్ళక్కర్లా,